ఈరోజు కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ జిల్లా ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ చేయడం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ ఒక్క యూనియన్ మాత్రమే జర్నలిస్టులపై, జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల సాధన కోసం, ప్రతి ఒక్క జర్నలిస్ట్ సమస్య కోసం ముందుకు నడుస్తున్నందుకు ఆ యూనియన్లో కొనసాగుతున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సామెత ఉండే, ఇంటికి పెద్ద కొడుకు మంచివాడైతే ఆ కుటుంబమే చాలా ముందుకు సాగుతుంది అని. అలాంటిది వారి పురస్కందాలను చేసుకొని వేదికపై కూర్చున్న పెద్దలు మన యూనియన్ని చాలా చక్కగా నడిపించడం, వారికి మరోసారి ఈ సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు. బట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇలా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని కూడా నాకు ఒక ఆలోచన వస్తుంది. మా పెద్దలకు, మా జాతీయ రాష్ట్ర నాయకులకు మా విన్నపం ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా త్వరలో కూడా నేను ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసే కోసము మీ అందరినీ కూడా త్వరలోనే ఆహ్వానం పలకనున్నా. ప్రస్తుతం ఒక బిల్డింగ్ పర్సనల్గా కూడా నిర్మించడం జరిగింది, ప్రత్యేకించి ప్రెస్ క్లబ్ కోసమే. ఇక జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల గురించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి ఏ జర్నలిస్ట్, ఏ సంఘం అనగా ఏ జర్నలిస్టు కష్టం వచ్చినా, ఏ జర్నలిస్టు మరణించినా కానీ ఇమ్మీడియట్గా స్పందించేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం. కానీ ఇక్కడ జర్నలిస్టులపై నిజాలు నిరుపేయంగా రాసిన వారిపై కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్న సమస్యలు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకుపోవాలని నాకు కొంచెం అవకాశం ఇవ్వాలని, వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశం ఉండే జిల్లా అధ్యక్షులు వారికి కోరడం జరిగింది. సార్ ఇప్పుడు ఏంటంటే జర్నలిజం వృత్తి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా సమస్య పేరుకుపోతే, ఎవరైనా అన్యాయం గురి అయితే ఆ వార్తలు రాయడమే జర్నలిజం నైజం. అలా రాయని వారు నా దృష్టిలో వీళ్ళకి అల్లుతో సమానం అంటారు. నేను ఆ వార్త ఏది ఏమైనా రాయాల్సిందే, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందే, ప్రజల దృష్టికి తీసుకోవాల్సిందే. ఆ సమస్య పరిష్కారం అయితే వారు కూడా ఆ ఒక్క వార్తలు పరిసరాలు రాసిన స్పందన వచ్చే కోసమే మనం పెన్ను పట్టాలి. అలా రాయని జర్నలిస్టు ఇళ్ళ యొక్క అల్లులతో సమానంగా నేను అంటాను, తప్పనుంటే క్షమించగలను. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ వార్త రాసినా కానీ కొందరు నిజాన్ని నిర్భయంగా ఆధారాలతో రాసినా కానీ కొందరు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. దాని మీద రాష్ట్ర నాయకత్వం కూడా వీటికి స్పందిస్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే జర్నలిస్టులపై కేసులు పెట్టవచ్చా? నిజాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐసియో మీరు పోలీస్ స్టేషన్ రావాలని మీకు అధికారాలు ద్వారా ఉంటాయా, ఉండవా అని మా జాతీయ రాష్ట్ర నాయకులు కూడా ఒకసారి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మరొకసారి విన్నవించే కోసం అది. ఇక మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వచ్చేస్తే గతంలో కన్నా ఇప్పుడు మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఒక మండల కమిటీ వేసి కొంత బలోపేతం చేసే కోసం మేము ప్రయత్నం చేశాము. కానీ వేరే యూనియన్ వాళ్ళంటే దాన్ని జీవించుకోలేక వేరే యూనియన్ వాళ్ళు ఫెడరేషన్ యూనియన్లోకి రావడం వల్ల వేరే యూనియన్ వాళ్ళు వాళ్ళ మీద కొంచెం కక్ష కట్టి వాళ్ళు రాస్తున్న వార్తలపై కూడా అది ఫేక్ వార్త, మీరు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయాలని కూడా వేరే యూనియన్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చారు. వారు 100 కాంప్లైంట్ ఇచ్చుకొని బ్రతికేంత వరకు, తుడిశ్వాస విడిచేంత వరకు 100 కాంప్లైంట్ ఇయ్యని. కానీ ఈ జర్నలిజం పోరు మాత్రం ఆగదు. సముద్రంలో చేప అయితే ఎలాగా స్వేచ్ఛ విహరిస్తుందో జర్నలిస్టు కూడా అలా స్వేచ్ఛ విహరిస్తారు. ఆ చేప ఎవరికి ఏ మత్స్యకారానికి వరణ పడుతుందో, ఎక్కడ చిక్కుతుందో, ఎట్లా చనిపోతుందో లేకుంటే దాని కాలం వల్ల నిలిచిన తర్వాత అదే సముద్రంలో చనిపోతుందో తెలియదు. కానీ జర్నలిస్ట్ అనే వ్యక్తి మాత్రం అలా ప్రతి సంవత్సరం బయటకు తీసేసి అలా సముద్రంలో స్వేచ్ఛగా చేప అయితే ఎలా తిరుగుతుందో అలా ఉండేదే జర్నలిజం వృత్తి. కాబట్టి మరొకసారి ఏంటంటే సార్ మీరు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ సంబంధాన్ని కొందరు వార్తలు నిజాన్ని నిర్భయంగా రాస్తే వారిపై కొందరు పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. దాని గురించి కూడా దాడుల వ్యతిరేక కమిటీ అని ఇంతకుముందు గతంలో ఉండేది వేరే యూనియన్ వాళ్ళు పెట్టారు. అది కూడా మీరు స్పెషల్గా ఏర్పాటు చేసేస్తే ఏ జర్నలిస్ట్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రాజకీయ నాయకులు, ఆ స్థానిక లోకంలో ఉండే వాళ్ళు,
ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు రిలేషన్ ఉంటుంది కాబట్టి సార్ నా మీద ఇలా ఫేక్ వార్త రాశాడు, ఈ పీడిఎఫ్ పేపర్లో రాశాడు, సార్ ఈ వార్త ఇలా రాశారు, సార్ ఆ వార్త అలా రాశారు, సార్ ఇంగ్లీష్ పేపర్ అలా వచ్చింది, సార్ హిందీ పేపర్లో ఇలా వచ్చింది అనగానే ఆ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుని మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ మాట్లాడండి. 100 సార్లు ఫోన్ చేసినా కానీ ఆ పోలీస్ స్టేషన్ గడప మెట్లు ఎక్కడి వాడే అసలైన జర్నలిస్ట్. నీ దమ్ముంటే నువ్వు ఏ సెక్షన్ ప్రకారం కేసు పెట్టుకుంటా పెట్టుకో, కోర్టులో చూసుకుంటాం అని ఆ రకంగా ముందుకు సాగుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మా జాతీయ రాష్ట్ర నాయకులు కూడా కొంచెం ఈ కోణంలో కొంచెం ఆలోచించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరో విషయం అంటే త్వరలో ఒక నెల అవచ్చు, నెల 15 రోజులు కావచ్చు, మేము ఇలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మన వినేతలతో ఒక ప్రెస్ క్లబ్ ప్రారంభం చేస్తున్నామని ఈ సందర్భం కూడా మీకు తెలియజేస్తున్నాం. మా జాతీయ రాష్ట్ర నాయకులు కూడా తెలియజేయకుండా నా ప్రయత్నం. ఈ అవకాశం ఇచ్చింది మా జిల్లా అధ్యక్షుల గారికి నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.